గత కొంతకాలంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ పలువురు ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన గ్రామస్తులు కుప్పం గుడుపల్లి జాతీయ రహదారిని అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ బోరుకు అతి సమీపంలో జమున అను రైతుకు సంబంధించిన భూమిలో వ్యవసాయ బోరు వేయడం వల్ల గ్రామ బోరులో నీటి శాతం తగ్గి గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వాల్టా చట్టాలను అధిగమించి రైతు ప్రభుత్వ బోరుకు అతి సమీపంలో కేవలం 34 మీటర్ల దూరంలో బోరుబావి తవ్వించడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఇందువల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరిగిన అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహించిన గ్రామస్తులు ప్రైవేట్ బోరుకు వెళ్తున్న విద్యుత్ తీగలను తీసివేసి నిరసన వ్యక్తం చేశారు. నారాయణ, నేను చీకటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. కోటపల్లి గ్రామంలో 2018లో గత ప్రభుత్వము 2018లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈ బోరు వాటర్ సమస్య ఉండింది. దానివల్ల ప్రత్యేక శ్రద్ధతో బోరు వేయించినారు. ఇది సజావుగా సాగుతూ ఉండింది, బాగా నీళ్లు వస్తూ ఉండింది. దీన్ని 2024లో నవంబర్లో నారాయణ జోగ్యానూరు అని ఆయన వచ్చి భూమిని కొని బోరు, కానీ కోటపల్లి గ్రామస్తులు ఈరోజు అందరూ అధికారులకు అర్జీలు ఇచ్చాము. పంచాయతీ యాక్ట్ ప్రకారంగా, ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా తెలియజేశాము. వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని 3 నెలలు ఆపారు. కానీ నారాయణ పని ఆయన కోర్టుకు పోయి నేను మా ఆర్డర్స్ తీసుకొని వచ్చానని చెప్పి వేరే సర్వీసులో కొత్తూరు కాడ ఉన్న సర్వీస్ని కోటపల్లి కాడ తీసుకున్నానని చెప్పి నమ్మబలికి ఈ కోర్టులో ఆర్డర్ తీసుకొని వచ్చి సర్వీస్ చేసుకున్నాడు. దీనిపైన గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడి గ్రామానికి నీళ్ళు లేక గ్రామ ప్రజలందరూ రోడ్డు పైన వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చారు. కాబట్టి సదరి సమస్య పైన అధికారులు స్పందించి కోటపల్లి గ్రామస్తులకు న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుతున్నాం సార్.